స్టైల్, కూర్చునే విధానం, మాట్లాడే విధానం పాష్‌నెస్ వచ్చేసింది. కృష్ణానగర్ లో టీ తాగే బ్యాచ్. నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా. ఎందుకు? ఆయన జాగిరే ఏమన్నా చిట్టిబాబు గారి జాగిరే ఇండస్ట్రీ. ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా మీ మీద ఆయనకి? కళ్యాణి వల్లనా? వాళ్ళిద్దరి వల్ల అండ్ వాళ్ళ మేడం కరాటే కళ్యాణి మేడం మీరేం చేస్తున్నారు మేడం? నా తెలియక అడుగుతున్నా. ఆడపిల్లలే బట్టలు ఇప్పి ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలు విడిగా. ఒకవేళ నేను ఇంట్రోవర్ట్ అయ్యి నేను సూసైడ్ చేసుకుంటే అర్జున్ రెడ్డి టైంలో అట్నే గెలికారు. ఆయన ఎవరో పెద్ద ఆయన ఇట్టు కొట్టుకుని వెళ్ళిపోయారు. నాది గెలకండి, నాది ఇట్ అయింది పక్కా. నా సినిమాని తొక్కాలని చూస్తే నేను వచ్చి మిమ్మల్ని దొక్కుతా. గట్టిగా ఇస్తున్నారు. గట్టిగా కాదు మేడం, కష్టపడుతున్నా మేడం. సో చాలా మంది తొక్కేయాలి, అసలు వీడి సినిమా తీసాడేంటి అన్న ఒక థాట్ లో ఉన్నారు. చాలా మంచి సినిమా చేశా మేడం, నన్ను తొక్కద్దండి మేడం. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? నీతో నా మేము చేసేది అని తక్కువ అంచనా వేసి నేను ఇప్పించిన టీ తాగి నన్ను అవమానించి వెళ్ళిపోయారు. సిట్టిబాబు గారికి ఏం క్రెడిబిలిటీ ఉంది నన్ను అనడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం సినిమాలు తీసిండు? పిలిపిస్తారా? ఫోన్ చేస్తారా? నెంబర్ ఉందా మీ కాడ? పక్కా. లారీ ఏంటి? లారీ అనే కాన్సెప్ట్ ఏంటి? టైటిల్ ఏంటి? టైటిల్ ఏంటంటే దేశ భద్రత సంబంధించిన ఒక వస్తువు దాంట్లో ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. August 2 లారీ చాప్టర్ వరల్డ్ వైడ్. ప్లీజ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. నమస్తే చెప్పాలా? నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే మీరు హాయ్ పాష్ కదా, నమస్తే చెప్తే బాగోదేమని హాయ్ చెప్పారు. స్మైల్ చాలా బాగుంది మేడం. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ వేసేసారా? ప్రాంక్ ట్రై చేయకండి. హీరో అయిపోయారు ఇప్పుడు మీరు. ఎస్ మేడం, హీరో అయిపోయారు కదా. అవునవును. అంటే మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? చెప్పారు ఎవరైనా? యాటిట్యూడ్ చేంజ్ అయింది, బాడీ యాటిట్యూడ్ ఏం చేంజ్ కాలేదు మేడం. జస్ట్ సినిమా కోసం కొంచెం అది చేశాను అంతే. అంటే స్టైల్, కూర్చునే విధానం, మాట్లాడే విధానం పాష్‌నెస్ వచ్చేసింది హీరో లాగా. అట్లా ఏం లేదు మేడం. నేను స్టిల్ ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, కృష్ణానగర్ లో టీ తాగే బ్యాచ్. మరి హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదు? హీరోయిన్ బాంబేలో వేరే షూట్ ఉంది, వెళ్ళింది మేడం. వస్తారు 18th అలా వస్తారు ఆమె. ఓకే. సో మూవీ గురించి అయితే అన్ని విషయాలు మీరు మాట్లాడారు. ఈ మధ్య ఒకటి కాంట్రవర్సీ అవుతుంది కదా, ఏంటి డిబేట్లు జరుగుతున్నాయి, తొక్కేయాలని చూస్తున్నారు. అవును మేడం. నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా. ఎందుకు? ఏం లేదు మేడం, అప్పుడు కరాటే కళ్యాణి గారి ఇష్యూ జరిగినప్పుడు ఆ చిట్టిబాబు గారు ఆయన ఈ హిందుత్వం ఒక పెద్ద ఆయన కూర్చొని, ఆ మేడం కూర్చొని, ముగ్గురు కూర్చొని నన్ను లైవ్ పిలిచి అవమానించారు. అప్పుడు లైవ్ పిలిచి అవమానించినప్పుడు ఆయన తిట్టారు. ఆయన 4-5 సార్లు తిట్టారని నేను 2-3 సార్లు తిట్టాను. అలా తిట్టడం జరిగి అలా అయిపోయింది అనమాట. ఆ ఇష్యూ అతను ఇప్పుడు వాడు ఎట్ట సినిమా చేస్తాడని అప్పుడు శపథం చేశాడు. నేను సినిమా చేసి చూపించా. పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్ లారీ చాప్టర్ 1 ఇప్పుడు August 2 రిలీజ్ అనమాట. దాని రిలీజ్ కు పాటలు రిలీజ్ చేశాను. ఇంకా 1 by 1 వదులుతున్నాను. అంతలోపు వెళ్ళి ఐ డ్రీమ్ లో పెట్టేశాడు. ఏంటి ఇంటర్వ్యూ పెట్టేశాడు. ఇంటర్వ్యూ పెట్టేసి నన్ను పిలిపించి ఏందేందో నువ్వు బూత్ మాట తీసావు, బూత్ పాట తీసావు అన్నాడు. ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేశాడు మొన్న. ఆ సినిమా కొంచెం అటు ఇటు ఆడింది. ఉదాహరణ మళ్ళీ కట్ చేసి దాంట్లో పాట ఉంది. ఏ పాట? జారు మిట్టయ్యో అని. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చుగా. నా పాట బూత్ అన్నాడు. ఆ పాటలో సన్నీ లియోన్ తీసుకొచ్చారు. ఆ పాటలో కూడా కొంచెం అటు ఇటు పదాలు ఉన్నాయి. వాళ్ళని అడగచ్చుగా, ఆర్జీవి గారిని అడగచ్చుగా. మొన్న పెద్ద సినిమాలు తీశారు, వాళ్ళందరిని అడగచ్చుగా. ప్రతి సాంగ్ లో డబుల్ మీనింగ్లు ఉన్నాయి కదా, నన్నే ఎందుకు అడుగుతున్నారు? అండ్ నాది అంత కమర్షియాలిటీ. యాక్చువల్గా లారీ డ్రైవరు వాళ్ళు బర్త్డే పార్టీలో జరుపుకునేటువంటి పాట అది. ఆ పాటలో ఏముంది? ఉదాహరణ ఏముంటది? చాలా తక్కువే ఉంటది. ఐ మీన్ ఇంకా మా సీజన్ సూట్ అయ్యే విధంగా ఉంటది. దాన్ని వచ్చి పెద్దవాళ్ళతో కంపేర్ చేసి నేను తొక్కేస్తాను, సినిమా ఎలా తీస్తావో, నీ సినిమా ఎలా రిలీజ్ అవుతుందో అని కొంతమంది ఎవరో నడుపుతున్నారు. దిస్ ఈజ్ ఆల్ ట్రాప్. ఐ డోంట్ నో. దాని అందరినీ నేను జస్ట్ మాట్లాడుతున్నాను. నాకు ఇప్పుడు కృష్ణానగర్ లో నేను వచ్చి అవకాశాలు అడిగాను, ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వనప్పుడు నేను ఏం చేయాలి? నేనన్నా క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు అమ్మ అడుగు తినేది పెట్టినది అన్నట్టు ఏదో డైలాగ్ ఉంది సామెత తెలుగులో. అట్లా చేస్తే మీరు ఇవ్వలేదు, నేను క్రియేట్ చేశాను. ఒక 20 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. 500 నుంచి 1000 మందికి జూనియర్ ఆర్టిస్టులకు నా సినిమాలో డాన్సర్లు, బ్యాక్గ్రౌండ్ చాలా మందికి అవకాశాలు ఇచ్చాను. 20-30 మంది టెక్నీషియన్ పరిచయం చేశాను. ఒక సినిమా చేశాను. మీరు ఇప్పుడు నా సినిమాకి వచ్చి బాగలేదు అది ఇది అని మీరు మాట్లాడుతుంటే ఏమొస్తుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం అవ్వదు, రాలదు. కారణం కష్టపడి వచ్చాను. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు మన దగ్గర మనీ ఉండాలా. నా కష్టంతో నేను వచ్చిన, నా కష్టంతో నేను ఇంకా 10 మందిని నాతో పాటు తీసుకెళ్తున్నా, తోడు తీసుకెళ్తున్నా. పెద్ద సినిమాల్లో వెనకున్నటువంటి ఒక 10-15 మందిని తీసుకొచ్చి నా సినిమాలో ముందు నిలబెట్టాను నేను. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ మెయిన్ క్యారెక్టర్లో నా సినిమా రౌడీలకు కూడా నేను అది ఇచ్చా. ఏంటి డైలాగులు ఇచ్చా. ఆయన జాగిరే ఏమన్నా చిట్టిబాబు గారి జాగిరే ఇండస్ట్రీ. ప్రధానికి ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి నన్ను కలుపుతాడు.
ఇండస్ట్రీ అంటే ఎవరిదండి? ఎవడు సినిమా తీస్తాడో ఓడిది ఇండస్ట్రీ, ఎవడు కష్టపడతాడో ఓడిది ఇండస్ట్రీ. ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా మీ మీద ఆయనకి? అదే కరాటే కళ్యాణి వల్లనా? వాళ్ళిద్దరి వల్ల, అండ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో నాకు తెలియక అడుగుతా. వాళ్ళిద్దరు ఫ్రెండ్సో లేకుంటే ఆమె చెప్పిస్తుందో నాకు తెలియదు, అండ్ ఎవరన్నా నడిపిస్తున్నారో నాకు తెలియదు. అసలు సినిమాకి ఇండస్ట్రీ అంటే ఏంటండి? సినిమాలో అందరూ ఉంటారు, ఎవరైనా వెళ్ళొచ్చు, బ్యానర్ క్రియేట్ చేసుకోవచ్చు, సినిమా చేయొచ్చు, 10 మందికి పని కల్పించవచ్చు, అవకాశం వెతుక్కోవచ్చు. అంతేగాని నువ్వు వెళ్ళి ప్రతిదానికి ఇండస్ట్రీ అని కలిపితే ఇండస్ట్రీ ఏంది? ఇది ఒక కమర్షియల్ ఫీల్డ్, ఇండస్ట్రీ ఏం లేదు. కాకపోతే ఒక గ్రూప్ సమూహం పెట్టుకొని పని చేసుకుంటున్నాం కష్టపడి అందరం. తక్కువ రేసి మాట్లాడితే ఎట్లా? పెద్దానికి ఆయన మాట్లాడు, ఆయన ఏది మాట్లాడు, ఇండస్ట్రీలో నేను తొక్కేస్తాం, నీకు స్థానం ఉందా, నిన్ను ఏంది ఆయన? నా డబ్బు నేను పెట్టుకొని ట్యాక్స్ కట్టి బ్యానర్ క్రియేట్ చేసుకొని, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 30,000 కట్టి బ్యానర్ క్రియేట్ చేసుకొని, లైఫ్ టైం పర్మనెంట్ నెంబర్ ఏదో ఉంటుంది అది చేసి ఒక సినిమా చేశాను నేను కార్డు హోల్డర్స్తో. ఈయన ఏంటంటే ఈయన క్రెడిబిలిటీ ఏంది నా గురించి మాట్లాడాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నా సాంగ్లు 3 సాంగ్లు బ్లాక్ బాస్టర్. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. ప్రజలకి వినయంగా చెప్తున్నా, ఎందుకంటే అతని వల్ల ఇట్లా ఎగ్జైటింగ్ మాట్లాడుతున్నా. నేను నా మాట తీరు కటుగా ఉంటుంది, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఆయన క్రెడిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నన్ను అనడానికి. నా ఛానల్ ఓపెన్ చేసి ప్రజలారా మీరు సాంగ్స్ చూడండి, రేపు ట్రైలర్ వస్తుంది అది చూడండి. అందులో పెద్ద సినిమాలలో వేరే ఏ సినిమాతో అయినా వాటికన్నా నాది వల్గర్గా ఉంది అంటే నేనైనా తప్పు చేసినట్టు ఉదాహరణ. అండ్ నాకు సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? బి సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, యూ బై ఏ అని ఉంటాయి. నన్ను అడిగారు యూ బై ఏ ఇచ్చానా, ఏ ఇచ్చామా అని. యూ బై ఏ అంటే కట్స్ ఇస్తా అన్నారు, 18 కట్స్. వద్దు మేడం, ఆ కట్స్ ఇస్తే కనుక ఫ్లో పోతుంది, ఫ్లేవర్ రుచి పోతుంది, ఆ సినిమాలో ఉన్న రుచి పోతుంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ సినిమా? ఏ సర్టిఫికేట్ సినిమా? బూత్ సినిమా అంటారు. ఏ సర్టిఫికేట్ అసలు దేనికి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్టిఫికేట్ అనేది వైలెన్స్ ఉన్నా ఇస్తారు, దేశ భద్రత ఉన్నా ఇస్తారు, రొమాన్స్ ఉన్నా ఇస్తారు. నా దాంట్లో 3 ఉన్నాయి, అందుకు ఇచ్చారు. ఒకటే బూత్ అంటే ఏంటి? అడల్ట్ అంటే ఏంటి? 18+ అంటే ఏంటి? దాన్ని బూత్లా చిత్రీకరించారు. అడల్ట్ అంటే అడ్జెక్టివ్ వర్డ్, ఇంగ్లీష్, యాజ్ పర్ ఇంగ్లీష్. దాన్ని బూత్ అంటే మీడియా వాళ్ళందరూ బూత్ అని చిత్రీకరి. బూత్ అంటే కాదు అది, అడల్ట్ అంటే 18+, మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసేది. అది ఏ సర్టిఫికేట్. అండ్ థియేటర్ బయట ఏ సర్టిఫికేట్ బొమ్మ కనిపిస్తారు, అది చూసి నచ్చితే వస్తారు, లేకపోతే రారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయి చూడండి ఎంత బూత్ ఉందో దాంట్లో. దాన్ని చిట్టిబాబు గారు మీరు ఏం చెప్తానండి? మేడం కరాటే కళ్యాణి మేడం మీరేం చేస్తున్నారు మేడం? నా దగ్గరికి అడుగుతున్నా, మీరేం చేస్తున్నారు చెప్పండి. నా దగ్గరికి వచ్చి ఆడపిల్లలను అది ఇది అన్నారు కదా, ఆడపిల్లలే బట్టలు ఇప్పి ఎంజాయ్ చేస్తున్నారు విచ్చలు విడిగా. ఇన్స్టాగ్రామ్ లో ఉందా లేదా మేడం? వాటన్నిటి ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? కళ్యాణి మేడం మరి ఏం చేస్తున్నారు? నా మీద చేయి చేసుకున్నారు. ఆ రోజు నన్ను సినిమా చేయలేదని ఏదో పోటీ చేశారు, ఛాలెంజ్ చేశారు, చేశా 5 లాంగ్వేజెస్ పాన్ ఇండియా జస్ట్ 18 months లో సాలిడ్ గా ఇండివిజువల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా కాలర్ ఎగరేసి చెప్తున్నా. ఇది నా పొగరు కాదు, ప్రతి యువకుని పొగరు. యువకుల తరపున మాట్లాడుతున్నా. నేను వచ్చా ఏదో పని చేసుకున్నా, బతుకుతున్నా, 4 ఎడిటర్లు నా దగ్గర ఒక టీమ్ ఆఫ్ వర్క్ చేసుకుంటూ ఉన్నా, నా దగ్గరకు వచ్చి గెలికారు. ఒకవేళ నేను ఇంట్రోవర్ట్ అయ్యి నేను సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత? సొసైటీకి యువకులు కావాలి, పని చేసే వాళ్ళు కావాలి, కష్టపడే వాళ్ళు కావాలి, ట్యాక్సులు కట్టే వాళ్ళు కావాలి, ఉద్యోగం చూపించే వాళ్ళు కావాలి, ఫ్యూచర్ చూపించే వాళ్ళు కావాలి. ముసలోళ్ళ ఈ రూమ్లో కూర్చొని ప్రతిదానికి కెమెరాలో కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కాదు సొసైటీకి కావాల్సింది. వాళ్ళు మంచి చెడు దిశానిర్దేశం చేయాలి అవసరం వచ్చినప్పుడు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి గెలుకుతా ఉంటే అర్జున్ రెడ్డి టైంలో అట్నే గెలికారు. ఆయన ఎవరో పెద్ద ఆయన ఇట్టు కొట్టుకుని వెళ్ళిపోయారు. నాది గెలకండి, నాది ఇట్ అయింది పక్కా 200%. షూర్ షాట్ బ్లాక్ బాస్టర్. థియేటర్స్ ఇన్సూరెన్స్ చేయించుకోండి August 2న. ప్రాపర్గా చెప్తున్నా. లారీ చాప్టర్ను అంత కష్టపడి అట్లా కాదు మేడం. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది మేడం. క్లైమాక్స్ ఫైట్లో 40 మందిని కొట్టాలి. నా దగ్గర 8 లక్షలే ఉంది, ఒకే రోజులో కంప్లీట్ చేయాలి. 80 మంది వచ్చారు, 40 మంది ఫైటర్స్, 80 మంది మిగతా వాళ్ళందరూ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ. బాంబులు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ లో బాంబులు వెళ్తున్నాయి, కళ్ళల్లో దుమ్ము పడుతుంది, ఎండ, మిడ్ సమ్మర్. లారీలు 25 లారీలు ఉన్నాయి అక్కడ. 10 లారీలు మేము తెచ్చినట్టు మిగతా అక్కడ ఉన్నాయి. అంత షూటింగ్ టైంలో ఒక్కనే వచ్చిన 80 మందికి ఒక్కడికి షూటింగ్ ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ సినిమా అంటే ప్యాషన్ అంటాడు. ఒకరిని 4గురిని కొట్టా, మొత్తం 40 మందిని కొట్టాలి, అందులో 4గురిని కొట్టా. ఇంకా 36 మంది ఉన్నారు. 11 అయిపోయింది టైము. 1 డే లైఫ్ చేయాలి షెడ్యూల్, 6 to 6 కాల్ షీట్ లైఫ్ చేయాలి. నేనేం చేశా, ఒకరిని ఇట్లా కిక్ తన్నిన రౌడీని, నన్ను తన్నినాడు రౌడీ. వెనకలు వచ్చి ఇంకొక రౌడీ కిక్ చేస్తాడు. ఇక్కడ నాకు అతని షూ తగిలింది, షూకు చిన్న ముళ్ళు ఏదో ఉంది, సంథింగ్ కుచ్చుకున్నది. ఆపరేషన్ చేస్తే వితౌట్ అనస్థీసియా ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వచ్చింది నాకు. ఇప్పటికి కూడా పెయిన్ ఉంది, నిద్ర కూడా నాకు సరిగా పట్టట్లేదు సిన్స్ 6 months నుంచి. అంటే ఇది నా గొప్పతనం అన్నట్లే. సినిమా చేసుకున్నా, కష్టపడ్డా. ఆ రోజు ఆ 80 మందికి పేమెంట్స్ ఇచ్చా. ఇప్పుడు ఆ సినిమాలో రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చా. యాక్చువల్ చాలా సినిమాల్లో రౌడీలకు డైలాగులు లేరు, ఎందుకు? ఎదుగుతారని. అరే అది డైలాగ్ ఇచ్చి ఎదుగుతారా? ఆ జలసి నాకు లేదు. కృష్ణానగర్లో రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చా నేను. నా గొప్పతనం కనపడితే నమస్తే అన్న అంటారు. నేను క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ నా కోసం చేసా, వాళ్ళని తీసుకెళ్తున్నా. ఇవన్నీ గమనించకుండా, అంటే ఇప్పుడు ఆ సినిమా నాకు అది షూ తగిలితే లారీ పక్కకెళ్ళి 3 నిమిషాలు ఏడ్చా నేను. ఏడ్చి బ్రీత్ తీసుకున్నా. బ్రీత్ తీసుకొని
అసలు కళ్ళల్లో దుమ్ము బ్లాస్ట్లు బాంబ్ బ్లాస్ట్ దూరంలో జరుగుతుంది, ఓపెన్ కాస్ట్ ఎండ్ అనమాట. అండ్ ఏడ్చి తర్వాత కొద్దిసేపు నాకు వస్తే మా కెమెరామెన్ ఏమైంది బ్రో ఆపేద్దామా షూటింగ్ అన్నాడు. కట్ చేస్తే నా దగ్గర అంత శక్తి లేదు, 6 లక్షలు 7 లక్షలు అయిపోవాలి, ఆ రోజు అయిపోవాలి. నాకేమో క్యారవాన్ లేవు రెస్ట్ తీసుకోవడానికి. కష్టపడి సినిమా చేసామయ్యా మేము. నా సినిమా నువ్వు గెలుకుతానంటే ఎందుకు రాదు ఫైర్? ఇల్లు కట్టుకుంటా అంటే కష్టపడి జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుని దాన్ని పడగొడతానంటే ఎవరికి వస్తుంది? సో ఇది ఫ్యాక్ట్, నేనేం అనట్లేదు. నా సినిమాని తొక్కాలని చూస్తే నేను వచ్చి మిమ్మల్ని దొక్కుతా, సాలిడిగా దొక్కుతా, పైకి లేయలేరు, అది మ్యాటరు. ప్రతిదానికి ఇంటర్వ్యూలో కూర్చుంటాడు నాకు తెలుసని. ఇండస్ట్రీలో ఏం జరిగినా ఎందుకు ఆయనకి పెద్ద ఆయనకి రామ మామ అంటే ఆ కేదార్నాథో ఆ తిరుపతిలో లేకుంటే ఏదో పోయి ఆ దేవుని దండం పెట్టుకుని ఉండాలి పంచాయతీ. ఎందుకు ఇదంతా? గట్టిగా ఇస్తున్నారు. గట్టిగా కాదు మేడం, కష్టపడుతున్నా మేడం. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ర్యాట్ రేస్ అయిపోయింది. పొద్దున్న లేచి నుంచి హైదరాబాద్ లో రెంట్లు కట్టాలి, స్టూడియోలకు అయితేనే ప్రతి ఒక్కరికి. అవన్నీ యా నుంచి వస్తాయి? పని చేస్తే వస్తాయి. పని చేసేవాడు గొప్పోడు, పని చేయనివాడు గొప్పోడు అన్నట్ల. వాళ్ళు ఏదో సొసైటీకి అప్పుడు కాంట్రిబ్యూట్ చేశారు, సిటీ కింద కూర్చోవాలి సైలెంట్ గా. ఇప్పుడు ఏంటంట అందరిని గెలకడం. నా సినిమా బూతుపాట అంట, బుద్ధి లేని మనిషి. ఆ దారిమిట పాట ఏంది? నువ్వు చేసినావు కదా ఆ సినిమాలో, అడుగు వెళ్ళాలని. ఆర్జీవి గారిని అడుగు, పెద్దవాళ్ళని అడుగు, మన పాటలు రాశారు చాలా మంది, వాళ్ళందరిని అడుగు. మేడం కరాటికి వెళ్ళాను, ఆడిపోయినారు మీరు, ఎందుకు రావట్లే బయటికి? మీరు వెనకుండి నడిపిస్తున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ నాతో వచ్చి మాట్లాడి, మీకు తెలుస్తుంది. నా సినిమాని దొక్కాలని చూస్తే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? నేను చెప్పండి, నేను అడిగేది మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా. ఎంతవరకు కరెక్టు? ఒక యువకుడు 25 ఏళ్ళోడు కష్టపడ్డాడు, డబ్బులు సంపాదించాడు, సినిమా చేస్తున్నాడు, వాడిని మీరు వచ్చి ఏదో అంటే ఎంతవరకు కరెక్టు? మీరు చెప్పండి మేడం. మీరు యాంకరింగ్ జాబ్ మేడం, ఎంత కష్టపడితే మీకు ఈ జాబ్ వస్తుంది? మీరు ఎంత మెయింటైన్ చేయాలి? మీ చదువు అయితేనేమి, మీ నాలెడ్జ్ అయితేనేమి, దీనికి సంబంధించి మీ కష్టం అయితేనేమి, దాన్ని తప్పని చిత్రీకరిస్తే మీకు ఎంత కోపం వస్తుంది మేడం? మీ ఆవేశంలో అర్థం ఉందండి, నేను అందుకే అంతే మేడం కూర్చొని వింటున్నాను. సరే, మొత్తం ఫ్రస్ట్రేషన్ తీసేసాక ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 షూర్ షాట్ బ్లాక్ బస్టర్ థియేటర్స్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, సాలిడ్గా ఉంటుంది బొమ్మ. ట్రైలర్ చూడండి, పాటలు చూడండి. మీ టైం నేను వేస్ట్ చేయను, ఎందుకంటే కరోనా వచ్చినాంచి మేడం మనుషుల టైం, హెల్త్ అండ్ మనీ చాలా వాల్యుబుల్. కరోనా వచ్చినాంచి. అండ్ నాకు అందరు యూట్యూబర్లు చాలా మంది క్రౌడ్ ఫండ్ అన్ని తీసుకొని డబ్బులు తీసుకొని సినిమాలు చేయరు. చాలా మంది తీసుకున్నారు, సినిమాలు చేస్తామని క్రౌడ్ ఫండ్. ఒకటి సినిమా చేయలే, చాలా మంది ఉన్నారు అటోళ్ళు, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నేను నా డబ్బులు వదులుకొని నేను కూడా పెట్టిన డబ్బులు నా సినిమా తీసా. శ్రీకాంత్ గారు, ఒక డౌట్ అందరికీ ఉంది, చాలా మందికి, అంటే మన యాంకర్ ఫీల్డ్ లో కూడా మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే నాకు తెలుస్తున్నాయి కొన్ని బయట నుంచి. అవును మేడం, మీరు ఈ సినిమా చేసినప్పటి నుంచి ప్యాకేజ్లు అడుగుతారు, ప్యాకేజ్లు. అవును, నేను చూసాను, అది విన్నా నేను. చాలా మంది మన యాంకరింగ్, మీరు కూడా ఒక యాంకర్ గానే స్టార్ట్ చేశారు. సో చాలా మంది తొక్కేయాలి, అసలు వీడి సినిమా తీసాడేంటి అన్న ఒక థాట్ లో ఉన్నారు. అందరూ యూట్యూబర్ లో ఒక లైన్ లో ఉన్నాం, నేను ముందుకు వెళ్ళానని. అవును, నేనేమనుకున్నా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారనుకున్నా. ఒకడు ముందుకు రావట్లేదు, ఒకటి సపోర్ట్ ఎనికి లాగాలని చూస్తున్నారు, ఏమొస్తుంది? అవును. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది అందరికి క్వశ్చన్ మార్క్. కోటి ఎంత పెట్టారు? 2 కోట్లు పెట్టా సినిమాకి. 2 కోట్లు. నా సేవింగ్స్ కొన్ని యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో 2 సంవత్సరాలు కష్టపడి వీడియోలు చేశా. వాటిని నేను వేస్ట్ చేయలే, అందరిలాగా కూడబెట్టా ప్రతి రూపాయి. అండ్ దాంట్లో వీడియోలు చేసింది 400-500 మంది అమ్మాయిలతో వీడియోలు చేశా. వాళ్ళలో చాలా మందికి పేమెంట్స్ ఇచ్చా, కొంతమంది నా ఫ్రెండ్స్ ఫ్రీగా చేశారు. అండ్ వీడియోలు చేసి ప్రతిదీ కూడబెట్టి నా సేవింగ్స్, ముందు నేను జాబ్ చేశా, కొంచెం కూడబెట్టి అన్ని కూడా ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్, ఒక ఫ్లాట్ వచ్చేది. దాంతో నేను సినిమా చేశా. చేయడం తప్ప, ఎదగడం తప్ప, యూట్యూబ్ లోనే ఉండాలన్నా. అయినా నేను యూట్యూబ్ కోసం రాలేదు, నేను యాక్టర్ వాళ్ళని వచ్చా. సో పార్ట్నర్షిప్ అలా ఏం లేదు, మీ ఓన్ డబ్బులు? నా ఓన్ డబ్బులు ఎవడు పెట్టలే, ఒకడు వచ్చి మోసం చేసి వెళ్ళాడు, ఒక ప్రొడ్యూసర్. నేను డబ్బులు పెడతానా 50 లక్షలు, నువ్వు 20 పెట్టినానా, 70 లక్షల సినిమా తీద్దాం అన్నాడు. 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేపించా. ఫటో నెక్స్ట్ డే లేడు, అసలు ఎటపోయినో తెలియదు. 3 రోజుల తర్వాత కనపరాలా, ఫోన్ ఎత్తలా. అంటే ఏ ఉద్దేశం? మీరు హీరో అవుదాం అనుకున్నారా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, 3 కలిపి అవుదాం అనుకున్నారా? లేదు మేడం, నేను యాక్టర్ వాళ్ళని వచ్చా మేడం. నన్ను సొసైటీ ఇండస్ట్రీ డైరెక్టర్ వాళ్ళని వచ్చా యాక్చువల్ ఫస్ట్, కానీ సొసైటీ నన్ను హీరోని చేసింది. ఇంకా అది మ్యాటర్. సో ప్రాంక్ లో చాలా బూతులుగా, చాలా వల్గర్ గా నడుం పట్టుకోవడం, గిల్లడం అలా చేశారు, రొమాంటిక్. అయ్యి బూతులు వల్గర్ మళ్ళా అంటున్నారు. ఇందాక చెప్పినా మీకు, నేను ఏమని చెప్పినా, అది అడల్ట్ అంటే 18+, మంచి చెడు తెలిసిన వాళ్ళని. మేబీ దాన్ని we can call it as not booth, we can call it as soft porn అంటారు, నాట్ కార్ను. సో అది కూడా కాదు, ఇట్స్ జస్ట్ రొమాంటిక్. 9 కళల్లో అది ఒక కళ, దాన్ని మీరు తప్పు అంటే ఎట్లా మేడం? సరే, ఓకే. మీరు ఇప్పటి వరకు రొమాంటిక్ గా, బోల్డ్ గా కనిపించారు. ఇప్పుడు ఒక హీరోగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా మీ వ్యూవర్స్? మంచి బొమ్మ ఇస్తే ఇప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు మేడం. అండ్ చాలా మంచి బొమ్మ తీసా, దేశ భద్రతకు సంబంధించిన కథ, కుటుంబ కథా చిత్రం ఇది. అండ్ కామెడీ ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫాదర్ ఉంది, అండ్ భార్యాభర్తల అనుబంధం ఉంది, కుటుంబ చెల్లి, తల్లి, ఫాదర్ అనుబంధం అన్నీ ఉన్నాయి. నిజంగా కథ అంతా ఉంటుంది. హీరోయిక్ సినిమా, కంప్లీట్లీ హీరోయిక్ సినిమా. చాలా సాలిడ్ బొమ్మ ఇది, ఇంతవరకు ఎవరికి తీయలేదు. నేను చాలా బాగా తీశాను. దానికి నిదర్శనం మాటలు కాదు, శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది, చూడండి. నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే వద్దు. అండ్ సపోర్ట్ చేయండి కొత్త వాడిని అని ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు. ది సో కాల్డ్ 4 పీపుల్ ఉన్నారు కదా, ఎవరో
ఓళ్ళు మట్టుగా నన్ను తొక్కు ఏదో లాగాలని ట్రై చేస్తున్నారు. అందుకు నా బాధ వేస్తుంది. గట్టిగా అరుస్తున్నా ఈ ఇంటర్వ్యూ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ గైస్. సో ఒక్కటండి, యాంకర్స్ కి ఏం చెప్తారు? చాలా మంది మీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాడి సినిమా చేసడం అది ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాళ్ళకేం చెప్తారు? యాంకర్ ఫీల్డ్ లోనే యాంకర్ నే తొక్కేస్తున్నారు, కూడా ఎదగనివ్వరు. ఓడు కనబడితే నేను ఫేమస్ అయితే బచ్చగా నా వెనక తిరిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యాంకర్లు. వాళ్ళు పిలిచి మామ 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 అని మాట్లాడినారు నాతో. చిన్న చిన్న వాళ్ళు కొంతమంది, అందరు కాదు. వాళ్ళు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం అంటే ప్యాకేజ్ అంట, ఐ ప్యాక్ ఏ ప్యాక్, ఈ పొలిటీషియన్స్ ఇచ్చినట్టు ప్యాకేజ్ ఇవ్వాలంట. ప్యాకేజ్ ఒక వీడియో ఇంటర్వ్యూకి డబ్బులు ఇవ్వాలి. కళ్యాణి గారి ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంపాదించుకున్నారు వ్యూవర్షిప్ తోటి. అప్పుడు వచ్చి కెమెరా పెట్టారు, పిలుస్తానే ఇంటర్వ్యూ ఇచ్చాను. అంత డబ్బులు వస్తుందని సంపాదించుకుని నాకు ఐడియా లేదు. ఆ ఫైర్లో ఇచ్చేసా. ఈ పొద్దు నాకు అవసరం ఉంది సినిమా అంటే కెమెరా పెట్టడానికి ఏమి డబ్బులు ఇవ్వాలంట, ప్యాకేజ్ అంట. అంటే జర్నలిజం విలువలు ఆడిపోయినాయి. చదువుకొని జర్నలిస్ట్ అవుతున్నా, ఊరికి అవుతున్నారా నాకు అర్థం కాక అడుగుతా. అంటే ఫ్రీగా వచ్చే కంటెంట్తో డబ్బులు సంపాదించుకోవాలి. అండ్ మళ్ళీ ఎప్పుడన్నా అవసరం వచ్చే వాడు ప్యాకేజ్ ఇవ్వాలి. జర్నలిజం అంటున్నారు కదా, ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు నేను సినిమా చేసే దేశ భద్రతకు సంబంధించిన ఒక యూట్యూబర్ కెరీర్, అండ్ ఇప్పుడు నాతో చేస్తే 10-20 వేలు వ్యూస్ వస్తున్నాయి బేసిక్గా. కొన్ని బాగా వైరల్గా గట్టిగా మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మరి ఆ వ్యూస్ చాలవా? మీరు పెట్టే ఛానల్స్లో 2-3 వ్యూస్ వస్తున్నాయి అన్నిటికీ. మరి నాకు సపోర్ట్ చేయడానికి ఏమి ముందుకే జలసీనా? ఏం ప్రాబ్లం ఏంటి? కష్టపడి సినిమా చేశాను, అవకాశం ఇచ్చాను. చాలా మందికి నా ప్రాంకుల్లో ఉండే 2-3 కూడా నా సినిమాలో యాక్ట్ చేశారు. కృష్ణానగర్లో ఉండే కొత్త వాళ్ళు అవకాశం యాక్ట్ చేశారు. చాలా మంచి సినిమా చేశా మేడం. నన్ను తొక్కద్దండి మేడం, నా కష్టాన్ని గుర్తించండి మేడం. ఖచ్చితంగా నేను ఒక్కదాన్ని అనుకుంటే సరిపోదు, మీ వ్యూవర్స్ అనుకోవాలి, మన ఇంటర్వ్యూలో చూస్తున్న వ్యూవర్స్ అనుకోవాలి. ఎస్ మేడం, అంటే నిజం చెప్తున్నా మేడం. నేను వాయిస్ ఇప్పుడు 20-30 ఇంటర్వ్యూలు ఇచ్చానండి. అందువల్ల కొంచెం నాకు ఫైర్ వస్తుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను చాలా సౌమ్యుని, చాలా డిసిప్లిన్ పర్సన్ నేను. అండ్ ఇంట్రోవర్ట్ని, మాటలు రావు నాకు. ఓకే, మాటలు రావు. మరి ఇప్పటిదాకా చేసింది ఏంటండి? మొన్న నైట్ ఫిక్స్ అయినా మేడం, అరవాలని. లేకపోతే బయటికి నాకు మూసేస్తున్నారు కర్చీఫ్ కట్టేసి. సో అంటే తొక్కేస్తారు మళ్ళీ సినిమా. అవును మేడం. సో లారీ ఏంటి? లారీ అనే కాన్సెప్ట్ ఏంటి? లారీ టైటిల్ ఏంటి? టైటిల్ ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన ఒక వస్తువు దాంట్లో ఉంటుంది మేడం. చాలా ఇంపార్టెంట్, అందరికి లింక్ ఉంటుంది అది. అండ్ గ్రేట్ స్టోరీ, అండ్ మంచి ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, గ్యాంగులు, థ్రిల్, ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు పెద్ద డైరెక్టర్లు ఎలా తీస్తారో ఆ తరహాలో. అండ్ లారీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. లారీ అనే పేరు తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, నేపాల్ వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, వెస్టర్న్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, లాటిన్ అమెరికా వెళ్ళినా లారీనే. కాబట్టి లారీ టైటిల్ పెట్టాం. అండ్ స్టేట్ వైడ్ ఈచ్ లారీ తిరుగుతూ ఉంటది. దానికి గ్యాంగులు వెంటబడుతూ ఉంటాయి, ఫ్యామిలీ మొత్తం ఉంటది. దానికి సంబంధించిన కథ మేడం. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి మేడం. యాక్చువల్లీ తెలుగు వాళ్ళని ప్రయత్నించాం మేడం. వాళ్ళు నన్ను వచ్చి అవమానించారు. మేము చెయ్యము, నువ్వు కొత్త హీరోవి, బచ్చగడివి, నీతో చేర్చే మేము అడ్డే, మీకు నెక్స్ట్ సినిమాలు ఇస్తాం. అయితే నేను గోవాకి వెళ్ళాను, కథ రాశాను, వచ్చాను, ఆడిషన్ పెట్టాను. ఆడిషన్ పెట్టినప్పుడు నాకు అమ్మాయిలు కావాలని, తెలుగు వాళ్ళతో వెళ్దాం, నేది తెలుగు ముఖమే కదా, మీడియం నెక్స్ట్ డోర్ బాయ్లా ఉంటాను, సరిపోతారని పరిచయం ట్రై చేశాను. చాలా మంది అమ్మాయిలు రావడం, నువ్వు కొత్త హీరో అబ్బా, కొత్తోడి బచ్చగాడి యూట్యూబర్, అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావు, నీతో చేస్తే మా పెళ్ళిళ్ళు కావు. మళ్ళీ ఇది కమర్షియల్ సినిమా అనేది, కమర్షియల్ మీడియం. యాక్టర్ అంటే అన్ని ఒప్పుకొని రావాలి. ఊరికే నేను యాక్టర్ అంటే అవుతారా మేడం? మరి ముద్ద అవసరం ఉన్నప్పుడు పెట్టాల్సి వస్తుంది, హగ్ అవసరమైనప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కమర్షియల్ సినిమా భార్యాభర్త మధ్య బాండు పొందాలంటే చూపించాలి, లేదంటే క్రిటిక్స్ రాచరు. ఇప్పుడు మాడిపండి తినాలి, రొమాన్స్ చేయాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి. అంతేగాని ఊరికినే ప్రెగ్నెంట్ అంటే నమ్మరు కదా. ఆ సీన్స్ ఉన్నాయి ఇందులో. అవి చెప్తే మేము చేయమి, నీతో మేము చేసేది అని తక్కువ అంచనా వేసి నేను ఇప్పించిన టీ తాగి నన్ను అవమానించి వెళ్ళిపోయారు. మీతోనే చేసేది అంటే ప్రభాస్ చేస్తారేమో. వాళ్ళ మొక్కలు మరి వాళ్ళ ఫీలింగ్ అలా ఉంది. ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు వాళ్ళు, అడపాదడప ఏదో యాక్టర్ అని వస్తారనమాట. సో అట్లా ప్రయత్నం చేశాను. ఇన్స్టాగ్రామ్ లో అందరూ పెడతారు యాక్టర్ కొలాబరేషన్ మెసేజ్ పెడితే రిప్లై అయ్యారు. ఎందుకు ఊరికే యాటిట్యూడ్, 2 ఫాలోవర్స్ వచ్చే యాటిట్యూడ్. సో అందుకు అలా జరిగింది. అందుకు తెలుగు వాళ్ళకి ఇవ్వలేకపోయాను. అండ్ వర్షాలు పడుతున్నాయి, ఇమీడియట్ గా నాకు ప్రొఫైల్స్ కావాలి. అండ్ నా ఫ్రెండ్, నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉన్నాడు, అతను ఫోన్ చేస్తే బాంబే నుంచి 4 ప్రొఫైల్ పంపించాడు. అండ్ తను నచ్చింది, మాకు సూట్ అయింది పర్ఫెక్ట్ గా. ఆడిషన్ చేసాము, ఆన్లైన్ ఆడిషన్, టికెట్ వేసాము, ఫ్లై హైదరాబాద్ వచ్చింది. దెన్ సెషన్స్, డైలాగ్స్ అన్ని నేర్పించాము, షూట్కి వెళ్ళిపోయాం. షూటింగ్ రోజు తనకు నేర్పించింది మేడం, నేర్పించాం తెలుగు నేర్పించారు. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది షూటింగ్ లో. యాక్సిడెంట్ అయితే నా ఉన్న డబ్బులంతా కారుకు పెట్టా, నా ఉన్న డబ్బులంతా సినిమాకి పెట్టా. నా దగ్గర కారు కూడా లేదు, దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల హాస్పిటల్ కూడా లేదు. అమ్మాయి చీర ఉంది కదా, చీర చుట్టుకొని బైక్ లో కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటది పెళ్లిలో, తను కింద పడింది. చీర కట్టుకొని చేతగాల, అంటే శారీ డ్రాపర్ ఉన్నారు నా సెట్ లో ఉన్నారు, కట్టింది ఆమె, కానీ కొంగు చుట్టుకున్నది. జరుగుతుంటాయి కదా పొరపాట్లు. తనకు కింద పడి ఇక్కడంతా ఇట్లా కోసుకుపోయింది కొంగు, అండ్ ఇక్కడ బ్లడ్ పడింది. బ్లడ్ అంతా ఇక్కడ రాయి కుచ్చుకొని ఇట్లా పడింది. ఆవిడ పడి రాయి కుచ్చుకొని బ్లడ్ అంతా కారిపోయింది. వైట్ డ్రెస్ సంథింగ్ మొత్తం స్కార్స్.
తర్వాత డ్రెస్ మార్పించి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆటోలో నా చేతిలో పట్టుకుంటే తను అంటుంది, శ్రీకాంత్ నీకు ప్రాబ్లం అయితే సినిమా లాస్ వస్తే తీసేసి కొత్త అమ్మాయిని పెట్టుకో, లేదా నేను నన్ను తీసేస్తావా అని బాధపడుతుంది. అంత కమిటెడ్ అమ్మాయి, అన్కాన్షియస్ మోడ్లో నా చేతుల్లో ఉంది అమ్మాయి. అంత సిచ్యువేషన్, అంత కష్టపడి మేము సినిమాలు తీసుకొని వచ్చే ఈయన చెవులో 2 ఎంటికలు వేసుకొని నన్ను ఏదో మాట్లాడితే ఏంది మీకు అర్థమవుతుందా? కాదు మేడం, కళ్ళకి నీళ్ళు వస్తానా మేడం, నాకు ఈ పెయిన్ ఇంకా తగ్గలేదు మేడం, అంత కష్టపడ్డా మేడం. ఇట్స్ నాట్ ఈజీ మేడం. పెద్ద హీరోలకి ఒక పాన్ ఇండియా సినిమా చేయాలంటే 500 మంది 200 మంది టీం ఉంటారు. ఇక్కడ 1 మ్యాన్ ఆర్మీ నేను ఒక్కనే చేసుకున్నా. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చేసుకున్నా అంటే ఈ సినిమా 7 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది చేయాలంటే, పెద్దోళ్ళు చేయాలంటే. కానీ నా కాడ ఉండేది 1,50,00,000, ఇంకో 40-70 లక్షలు అప్పు చేసా ఇప్పుడు నేను నా సినిమా రిలీజ్ దీనికి సంబంధం అవసరం వచ్చి. 1,50,00,000 చేయాల్సిన సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. నా దగ్గర మ్యూజిక్ 20 లక్షలే ఉంది, అందులోనే చేయాలి. 10 లక్షలు క్లైమాక్స్ ఉంది, ఇందులోనే చేయాలి. ఇట్లా చేయాలి, అన్ని అందులోనే చేయాలి. కాబట్టి దాన్ని నేను నేనే చేసుకున్నా కష్టపడి. పని నేర్చుకొని చేసుకోవడం తప్ప అంటారా? అన్ని పేర్లు నువ్వే వేసుకున్నావు అంటే వేసుకుంటామయ్యా, చేసినాం కాబట్టి వేసుకుంటాం. ప్రోడక్ట్ చూసి కమెంట్ చేయి. పని వచ్చు, చేసాం, ప్రోడక్ట్ చూసి కమెంట్ చేయి, లేకొద్దు. ఊరికే నువ్వు వేసుకున్నా, నువ్వు లేజీగా రూమ్ లో కూర్చొని నీకేం రాకుండా. సిట్టిబాబు గారికి ఏం క్రెడిబిలిటీ ఉంది నన్ను అనడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం సినిమాలు తీసిండు? పిలిపిస్తారా? ఫోన్ చేస్తారా? నెంబర్ ఉందా మీ కాడ? చేయండి ఒకసారి. పక్కా ఏం క్రెడిబిలిటీ ఉంది ఆయనకి? గొడవ పెట్టుకుంటారా? పెద్ద ఆయన ఎందుకు పంచాయతీ, ఎందుకు ఊరికే వదిలేయండి నాన్ సెన్స్. చేస్తే నాకు మంచి క్లోజ్ అంటే మీరు పద్దాక అంటున్నారు కదా, వెళ్ళి అన్నిటికీ చెప్తాను. నేను కూడా వెళ్ళి రివ్యూస్ తీసుకుంటా, సినిమా రివ్యూస్ ఏదైనా బయట జరిగింది ఆయన దగ్గర. అవును, అందుకే మాట్లాడతారా? నా మాట్లాడే భయం ఏం లేదు, కానీ ఏం నాన్ సెన్స్ మాట్లాడతాడు. టైం వేస్ట్, జనాల టైం వేస్ట్ నేను ఆలోచిస్తానా? రాని అతను మీడియాకి రాని, ఎదురు మాట్లాడదాం. భయపడుతున్నారు మేడం, భయం అనేది నా బ్లడ్ లో లేదు. హానెస్ట్ గా చెప్తున్నా. ఏమన్నా అనుకోండి, నా సినిమాలో 2 డైలాగులు చెప్పనా? చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. ఆపోజిట్ కర్ణాటక వాళ్ళు వస్తారనమాట. అప్పుడు హీరో చెప్తాడు, రేయ్ రారా అంటాడు. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. ఇంకో డైలాగ్ చెప్పనా? 2 డైలాగులు చెప్పా, మొత్తం 40 ఉన్నాయి మాస్ డైలాగులు, సూపర్ ఉంటాయి సినిమాలో. ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడు అనమాట. మొత్తం బాలేలాగుంది అంటే ఫైట్ కూడా ఉంటది. దీని తర్వాత కొడితే షాట్ వైబ్రేషన్ వస్తుంది, షేక్ వస్తుంది స్క్రీన్. మొత్తం అగ్రెసివ్ ఒక రొమాంటిక్ డైలాగ్ చెప్పండి. రొమాంటిక్ అమ్మాయితో అంటా అనమాట. అమ్మాయి అంటది, నీకు మా మామయ్య తెలుసా అంటే, ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఆడోడు మీ మామయ్య ఏమన్నా పెద్ద బిన్లాడనా, నా హంటింగ్ తెలియదు అనుకుంటా, దగ్గరలో పరిచయం చేస్తా అంటే అమ్మాయి అంటది, నీ హంటింగ్ ఆ రోజే చూశాను అంటది. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అంటది. అంటే లేదు, 2 మాటలు చెప్పేవాడిని అయితే ఓయోగియో బుక్ చేసేవాడిని, పెళ్లి చేసుకోవాలని ఇన్ని మాట్లాడుతున్నా అని అంటాడు అనమాట రొమాంటిక్గా. చాలా అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. నన్ను ఆశీర్వదించండి, మాట తీరు వేరుగుంది, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను ఆశీర్వదించే చెప్పండి. ఇంత అందమైన గాడ్సెస్ దేవత ఆశీర్వదించిందంటే బ్లాక్ బస్టర్ నా సినిమా. పక్కా అవుతుంది. అసలు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అండి? నో, సింగిల్ మేడం. సింగిల్ అప్పటి నుంచా? ప్రాంక్ టైం నుంచా? ప్రాంక్ చేసినప్పటి నుంచి గోల్ నా సినిమా, నా గర్ల్ ఫ్రెండ్. సో గర్ల్ ఫ్రెండ్స్ లేరు? టైం లేదు, కష్టమే, బ్రేకప్ అయిపోతుంది. టైం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదా, అండ్ ఉంటే ఇంత పెద్ద సినిమా చేసేవాడిని కాదు. అవును, గర్ల్ ఫ్రెండ్ విషయంలో వేస్ట్ చేసుకుంటా. అవునవును అని నా అభిప్రాయం. బట్ ఎవ్రీవన్ నీడ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఆల్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సూన్. సో నెక్స్ట్ ఏంటి, పెళ్ళా? లేదు మేడం, ఇంకా మంచి సినిమా. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకా బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే ఇది పోద్దనే షూర్ షాటా? ఇది అయిపోయాక బడ్జెట్ అంటున్నా, ఒకవేళ చెప్పలేం కదా. ఈ సినిమా చాలా బ్లాక్ బాస్టర్ అవుద్ది, నేను పెట్టిన మనీ తప్పకుండా వస్తాయి. అండ్ ఇది చాలా తక్కువ బడ్జెట్, 2 crores అని చాలా తక్కువ. ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. అండ్ నా ఆడియన్స్ జస్ట్ 25 lakhs ఉన్నారు. వాళ్ళల్లో 1,00,000 మంది చూసినా, ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు, వాళ్ళల్లో ఒక 50,000 మంది చూసినా 1,50,000 నా బడ్జెట్ వచ్చేస్తుంది. ఒకవేళ పొరపాటున హిట్ అయితే 100 కోట్లు కూడా పక్కా 200% హిట్ అయితే అంటే పక్కా హిట్ అవుతుంది. బలగం హిట్ అవుతుంది అనుకున్నాం, అసలు తెలియదు, నేమ్ కూడా తెలియదు. నా సినిమా పక్కా హిట్ అవుతుంది, షూర్ షాట్. తెలివితో రాశాను, పక్కా హిట్ అవుతుంది. సినిమా మీద అవగాహన, సినిమా మీద నాలెడ్జ్ తోనే రాశాను, పక్కా హిట్ అయితే నా కష్టం వృధా అవ్వదని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. నిజంగా మీరు అంటే మాలాగా ఒక ఏదో యూట్యూబ్ ఛానల్స్ లో ప్రాంక్స్ చేసుకొని యాంకరింగ్ చేసుకొని ఉన్న ఇప్పుడు హీరోగా మీకు ఇంటర్వ్యూ చేయాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. మీరు అబద్ధం ప్రాంక్ చేయలేదు నాతో, లేకపోతే ఒకప్పుడు శ్రీకాంత్ రెడ్డితో నేను ప్రాంక్ చేశాను చెప్పుకున్నావచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకున్నాను అప్రిషియేటబుల్ అయితే చెప్తాను శ్రీకాంత్ రెడ్డితో చేశా అని చెప్పి. బట్ నిజంగా ఆల్ ద బెస్ట్. మీకు హ్యాపీనా? అప్పుడు నేను ఫోన్ చేశాను,
వీడియో చేయమని. ఇప్పుడు ఇలా ప్రత్యక్షమయ్యాను. మనం ఇలా కలుసుకోవాలని రాసిందేమో హ్యాపీ, కానీ మీకు గుర్తులేదు నేను, నాకు అది తెలుసు. చాలా మంది ఫోన్ చేస్తుంటా కదా. అదే కదా. బట్ నేను ఫీల్ అవుతాను, ఎంత అన్నం అన్నా ఇప్పుడు మిస్ అయిందని, అప్పుడు మిస్ అయిందని. చాలు వద్దు. కానీ నిజంగా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. మీరు చాలా కష్టపడ్డారు దీని వెనుక కూడా, మీరు చెప్పారు వేరే ఇంటర్వ్యూస్ లో. చాలా బాధపడ్డాను. అవును మేడం. నెలలు మేడం, 2 నెలలు డిఐ స్టూడియోలో ఉంటాం. అవును. నెల రోజులు డబ్బింగ్ స్టూడియోలో, మ్యూజిక్ స్టూడియోలో అయితే 3 నెలలు, సన్ను 2 జుల్ల. నా ఫుడ్ నేనే తెచ్చుకోవాలా, వాళ్ళకి మళ్ళీ ఫుడ్ నేనే తేవాలా. అసిస్టెంట్ లేడు, పెట్టుకుంటే వాడికి జీతం లేదు, నాకు ఆడ క్యాపబిలిటీ. ప్రతిదీ రూపాయి సినిమాకే పెట్టా, బ్లడ్ అండ్ బోన్ పెట్టి పనిచేసా. హానెస్ట్ గా కళ్ళల్లో నీళ్ళు 4 సార్లు వచ్చాయి. మొగాడు ఏడవకూడదు, కానీ ఏం చేయాలి, అట్లుంటది వ్యాపారం. బయటికి రావాలి, దుమ్ము ధూళికి కష్టపడాలి. అంటే మేము గొప్ప వాళ్ళని కాదు, ప్రతి ఫీల్డ్లో ఒక బ్యాంక్ ఎంప్లాయీ కష్టపడతారు, ఒక లాయర్ కష్టపడతారు, కెమెరామ్యాన్ కష్టపడతారు, ప్రతి కష్టపడతారు. నా కష్టం నేను చెప్తున్నా. నా సినిమాకి చాలా మంది కూడా కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. ఈ సినిమా నా కోసం ఆడద్దు మేడం, నా హీరోయిన్ కోసం ఆడాలి. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, అండ్ చాలా మంచి అమ్మాయి, తనకు ఆఫర్లు రావాలి మొదటిది. అండ్ నా కమిడియన్ వాడు చాలా బాగా చేశాడు, ₹1 వేయాలి అబ్బాయికి, నేను ఫ్రీగా చేశాడు. వాడి కోసం సినిమా ఆడాలి. అండ్ నా విలను చాలా తక్కువ పేమెంట్ ఇచ్చాను, నెంబర్ 1 యాక్టర్, ఇన్స్టాగ్రామ్ లో పట్టే అతన్ని. అతని కోసం ఆడాలి. మా రిలేషన్, అందుకు వాడంటున్నా, డోంట్ మిస్అండర్స్టాండ్. అండ్ చాలా మంది కొత్త ఆర్టిస్టులు రౌడీలు డైలాగులు చెప్పారు, వాళ్ళ కోసం ఆడాలి. మా అందరికి లైఫ్ వస్తుందని అడుగుతున్నాను. నాదేముంది, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు లేకపోయింది పోయినా మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ ఇంకో సినిమా చేస్తా. నేను తెలుసు అందరికి, వాళ్ళ కోసం ఈ సినిమా ఆడాలని నేను అనుకుంటున్నా మేడం. నేనైతే మీరు చేసిన కష్టం కోసం ఆడాలి అనుకుంటున్నా. ఏం మేడం అంతా, థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా కష్టపడ్డారు మీరు. ఇంకా ఈ మధ్య అసలు మీరు ప్రాంక్స్ కూడా చేయలేదు అనుకుంటా. 1 ఇయర్ నుంచి చేయలేదు, 5 months. అదే ఆల్మోస్ట్ అటు ఇటు. అవునవును, ఇదే ఈ సినిమా కోసం అన్ని ఒక్కని చేసుకుంటూ టైం లేక చేయలేదు. ఎప్పుడు అనుకున్నారు రిలీజ్, ఎప్పుడు చెప్పారు? August 2 మేడం, August 2 లారీ చాప్టర్ 1. సో అప్పుడు ఆ మధ్యలో ఏమన్నా పెద్ద సినిమాలు ఏం లేవుగా? ఏమున్నా పర్లేదు మేడం, లారీ అంటే లారీ పెద్దది కదా మేడం, వస్తువు. సో వస్తువు పెద్దది, పేరు పెద్దది, వెళ్ళిపోద్ది, దూసుకెళ్ళిపోద్ది. అంటే బొమ్మ సాలిడ్గా ఉంది, కాన్ఫిడెంట్ అనుకోండి, బల్బ్ అనుకోండి. బల్బ్ ఎక్కడ అనిపించలేదులేండి. వినండి, సాంగ్స్ వినండి, ట్రైలర్ వినండి, మీకు అర్థమవుతుంది. నా కాన్ఫిడెంట్ మీకు అర్థమవుతుంది. ఏం రాయుడు, ఎందుకు రాడు చెప్తున్నాడు అని చెప్తుంది. అన్ని అనాలిసిస్ చేస్తాం మేడం, అనాలిసిస్ చేసి రాసుకున్నా సాలిడ్ బొమ్మ. సో ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో మీకు తెలుస్తుంది ఏం ప్రొడక్ట్ పెడితే బయట దానికి. అలా ఆలోచించి చేశాను మేడం, కష్టంతో. అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే 3 సంవత్సరాలు అయింది. నా టైము అన్ని దీనిపైన పెట్టా, చదువుకున్నా. సో అన్ని ఆలోచించే చేశా మేడం. అట్లా సో అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? హ్యాపీ మేడం, వాళ్ళు హ్యాపీ. హిట్ కొడితే హ్యాపీ, మా ఊరోళ్ళంతా హ్యాపీ, మా జిల్లా వాళ్ళంతా హ్యాపీ. అండ్ చాలా మంది ప్రజలు హ్యాపీ అవుతారు, నేను హిట్ కొడితే వాళ్ళు ఇన్స్పైర్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే 0 నుంచి వచ్చాను, అడుక్కున్నాను, ఎవడు ఇవ్వలేదు. చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, తర్వాత బిత్తిరి సత్తి, ఇట్లా కామెడీ వీడియోలు చేస్తారు. బిత్తిరి సత్తి గారు ఉన్నారు కదా అన్న, అట్లా చేయాలని కూడా ట్రై చేశాను నేను. యాక్టర్ అవ్వాలి ఫస్ట్, అట్లా అన్ని ప్రయత్నాలు చేశాను, ఏది వర్కౌట్ అవ్వాలి, ఎవరు ఇవ్వాలా, నేను చేసుకుంటే ఇల్లు వచ్చి అడ్డపడితే ఎట్లా మేడం? ప్రతి దాంట్లో అసలు మీ సాహసాన్ని మెచ్చుకోవాలి. చేసేది మళ్ళీ తెలుగులో కాకుండా 5 languages లో చేశారు. అదే లారీ అనేది అన్నిటికి సూట్ అయింది, అందుకని అట్లా చేశాను. సో డబ్బింగ్, సాంగ్స్ అన్ని అయిపోయాయి. ఫస్ట్ కాపీ రెడీ ఉంది, ఆల్రెడీ 3 songs వదిలాను అన్ని లాంగ్వేజెస్ లో. ప్రతి లాంగ్వేజ్ లో కూడా అప్రిషియేషన్ వస్తుంది, బాగా వస్తుంది. హిందీలో ఎలా ఉంది? హిందీలో కూడా బాగానే వస్తున్నాయి వ్యూస్. బట్ నాది మ్యూజిక్ ఛానల్ కాదు కాబట్టి బేసిక్ వస్తున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మ్యూజిక్ బాగా వస్తాయి వ్యూస్. అట్లా ఐ నో వాట్ హ్యాపెండ్ అనేది. ఒకవేళ మూవీ హిట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకే ఇవ్వాలి. షూర్ మేడం, ప్రామిస్ చేయండి కెమెరా ముందు. ప్రామిస్. ఫస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూ జీవిత మేడం కి ఇస్తాను. జనిత మేడం కి ఇస్తాను. జీవిత రాజశేఖర్ చేసేసారు, జనిత మేడం కి ఇస్తాను. అండ్ మేడం కూడా ఎవరైనా హీరోయిన్ ఆఫర్స్ ఇవ్వండి. నెక్స్ట్ సినిమాలో మేడం కి నేను హీరోయిన్ ఆఫర్ ఇస్తాను పక్కా. మంచి లవ్ స్టోరీ ఉంది, మీకు నచ్చితే చేయండి, లేకపోతే సూట్ అవుతారు మీరు. సో గైస్, August 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ మాట తీరు అవన్నీ పట్టి మీరు ఏదైనా అనుకోవద్దండి, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ఇలా ఉంటే అగ్రెసివ్గా వ్యూస్ వస్తాయి. అండ్ హానెస్ట్గా చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ నిజాలే, మాట్లాడిందంతా నిజాలే. ఇలా జరుగుతుంది నా వెనక. మేము చాలా కష్టపడి సినిమా చేసాం. ఈ సినిమాని సపోర్ట్ చేసి ఆదరిస్తే అందరం కొత్త వాళ్ళం బయటకు వస్తాం. August 2 ఎంతో మంది చూసింటారు, ఎంతో పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసింటారు, కొత్త సినిమాలు సపోర్ట్ చేసింటారు. నా సినిమాకి కూడా సపోర్ట్ చేయండి. పాటలు, ట్రైలర్లు చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. మీ టైం వేస్ట్ చేయను. శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు, ట్రైలర్లు ఉన్నాయి, ఓపెన్ చేసి చూసి August 2 లారీ చాప్టర్ 1 సినిమా చూడండి. ఎందుకు చూడాలి అంటే, 1 బీర్ కొడితే ఇంత మత్తు వస్తుంది, 2 బీర్లు కొడితే ఇంత వస్తుంది, 3 బీర్లు కొడితే ఇంత వస్తుంది. 3 బీర్ల కాస్ట్ 800 రూపాయలు. నా సినిమా కాస్ట్ 80 నుంచి 150 రూపాయలు. మోటివేషను, బతకాలి, డిప్రెషన్లో ఉండేవాళ్ళు, ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు నా సినిమా చూస్తే కిక్ వస్తుంది, లైఫ్లో ఉల్లాసం, ఉత్సాహం చాలా వస్తుంది. చాలా దమ్ముంది సినిమాలో. మీ స్టోరీ రాసుకున్నారా ఏంటి? నా స్టోరీ ప్రాంక్లు, అది బయోపిక్ అయి మళ్ళీ చేద్దాం. ఇది ఒక లారీ డ్రైవర్ కథ, కల్పిత కథ
30%, నిజ జీవిత కథ ఓకే 30%, కల్పిత కథ 80%. సో ఇంతే కాన్ఫిడెంట్ గా ఉండండి Yes, అండ్ madam. నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ మంచిగా హిట్ అయిపోయి Yes, madam. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనమే చేయాలి. Yes, madam. Thank you so much. August 2nd, Lorry Chapter 1 worldwide. Please watch in nearest theaters. థ్యాంక్ యూ. Thank you, madam.